అవర్స్ మూవీ. ఎంత పెద్ద మూవీ అది. హ్మ్. దాని మీద ఇలాంటి విమర్శలనేవి రావడం యాస్ ఎ ఆర్టిస్ట్‌గా మీకెలా అనిపించింది? ఇది చాలా దురదృష్టకరం అండి. యాక్చువల్ ఆ సంఘటన జరగడం గూడా దురదృష్టకరమైన సంఘటన. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తరపున నేను నా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. హ్మ్. అలాంటి అంటే ఒక క్రౌడ్ ఒక స్టార్ హీరో నాట్ ఓన్లీ బన్నీ గారు, చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ అయినా, ప్రభాస్ గారైనా, ఎన్టీఆర్ ఇలా పెద్ద పెద్ద స్టార్ హీరోస్ సినిమాలకి ప్రీమియర్ షోస్ అనగానే ఫ్యాన్స్ ఎగబడి వస్తుంటారు. సో, అక్కడ వచ్చినప్పుడు అండ్ మన పోలీసులైతే ఏంటి, ప్రైవేట్ సెక్యూరిటీ అయితే ఏంటి, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ప్రకారంగా సినిమా హాల్ వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళందరూ పకడ్బందీగా కొంచెం సెక్యూరిటీని పెంచాలి. హ్మ్. అట్ ఏ టైమ్ మనం వెళ్తున్న వాళ్ళు గూడా ముఖ్యంగా ఫ్యాన్స్‌కి చెప్తున్నాను. ఎందుకంటే, ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏందంటే మన హెల్త్ అండి. మన హ్మ్. ప్రాణం మనం అన్నిటికంటే ఇంపార్టెంట్. అంతే. సో ప్రాణం లేకుండా మనం ఎక్కడి నుంచి ప్రాణం ఉంటాం? లేకపోతే ఏం లేదు. హ్మ్. సో, మన ప్రాణం ఇంపార్టెంట్ కాబట్టి మనము ఎక్కడికెళ్తున్నాం, ఎక్కడ అంటే క్రౌడ్ ఎక్కువగా ఉందంటే ముఖ్యంగా లేడీస్ అండ్ చిన్న పిల్లలు అలాంటి చోట్లకు వెళ్ళొద్దు. రివర్స్ వచ్చేయాలి. లేదంటే అసలు వెళ్ళడమే తప్పు అక్కడికి. ఎందుకంటే హ్మ్. అంత క్రౌడ్ పెట్టుకొని మనం ఏం ఇప్పుడు ఆ రోజు చూడకపోతే నెక్స్ట్ రోజు చూస్తారు గదా! హ్మ్. సినిమా అనేది లాంగ్ రన్‌లో రన్ అవుతుంటుంది. ఎప్పుడైనా చూడొచ్చు సినిమా. అండ్ హీరో గారిని గూడా అంతే. ఇప్పుడు ఆ రోజుతో అయిపోదు గదా! ఒకవేళ హీరో గారిని చూడాలని ఎళ్ళింటే తర్వాత ఎప్పుడైనా చూసేవాళ్ళు. ఇప్పుడు అలా వాళ్ళని గాకుండా ఎవరైనా సరే అలా అంటే చూడాలనే దాంట్లో వెళ్ళిపోయి పక్కన ఏం జరుగుతుందో, పక్కన మనకి ఏం వెళ్తున్నాయో గూడా చూసుకోకుండా వెహికల్స్ ఎళ్తున్నా, వెళ్తున్నా రోడ్ల పైన అలా అదే మెంటల్‌గా ఫిక్స్ అయిపోయి ఎళ్ళిపోవడం తప్పు. హ్మ్. ఒక ఫ్యానిజం అనేది ఉండాలి. అది ఎంతవరకు ఉండాలో అంత లిమిట్ వరకు ఉండాలి. ఆ లిమిట్ దాటి ప్రయత్నించడం వల్లే ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఇప్పుడు వాళ్ళందరూ తోసుకోవడము, గుంపులు గుంపులుగా ఎళ్ళడము లైక్ ఒక వందలాది, వేలాది మంది ఒకటేసారి రావడంతోటి అట్లాంటి సంఘటన జరిగింది. హ్మ్. ఇంకోసారి అలాంటి సంఘటన జరగకుండా ఉండాలని నేను భావిస్తున్నాను మేడం. జనరల్‌గా ఏంటంటే సార్ ఇక్కడ 2 థింగ్స్ జరిగాయి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీ స్టార్ట్ అయ్యే ముందు అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళడం ఇంటిమేషన్ లేదు అని థియేటర్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఓకే. కాకపోతే ఏంటంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనేది ఆల్రెడీ అదొక చిన్న రోడ్డు. కొంచెం అవును. మాస్ ఏరియా. కానీ అల్లు అర్జున్ గారు 'ట్రిపుల్ ఏ' లాంటి థియేటర్స్ వదిలిపెట్టి అదే థియేటర్‌కి వెళ్ళడానికి రీజన్ ఏంటి? అది కూడా వితౌట్ ఇంటిమేషన్. మేడం లైక్ 'అల్లు అర్జున్' సారే గాకుండా 'మహేష్ బాబు' సార్ గూడా మీకు ఐడియా ఉండుంటది. 'సుదర్శన్‌కి' 'సుదర్శన్‌కి' ఫస్ట్ ఖచ్చితంగా ప్రీమియర్స్ గాని, మార్నింగ్ షో గాని ఎళ్తారు. అవును. సో, వీళ్ళు వెళ్తుంటారనమాట. ఆ రోజు ఇంకోటేంటంటే పబ్లిసిటీ గూడా అయిపోయింది. హీరో గారొస్తున్నారనే దాంతోటి హ్మ్. చాలామందొచ్చారు. రావడం గూడా వచ్చినప్పుడు వాళ్ళు చూసుకోవట్లేదింక. హీరో గారి పైనే మొత్తం కాన్సంట్రేషన్ బెట్టి పక్కన ఏం జరుగుతుందో గూడా జూడట్లేదు. హ్మ్. తోసుకోవడాలు, నూక్కోవడాలు ఇంక అన్నీ జరిగిపోయాయి. ఏమేమి జరగాలో అంత విధ్వంసం జరిగిపోయిందక్కడ. హ్మ్. సో, ఆ విధ్వంసం వల్లనే మనకు ఇలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. జరిగింది. సో, ఏది చేసినా కానీ ఆ ఫ్యామిలీకి ఆమె లేని లోటైతే తీర్చలేము. యెస్. కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ గారు ఈ ఇన్సిడెంట్ నాకు నెక్స్ట్ డే తెలిసింది. నేను ₹25,00,000 సహాయం చేస్తున్నాను ఆ ఫ్యామిలీకి. ఇదొకటే కాదు, ఫ్యూచర్‌లో ఆ ఫ్యామిలీకి ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అని చెప్పేసి ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. హ్మ్. అయినా కానీ దాని గురించి కూడా ఆ 25,00,000 ఇచ్చినా గానీ సాటిస్ఫై అవ్వకుండా దాని గురించి కూడా ఎన్నో రకాల కాంట్రోవర్షియల్స్ నడుస్తూ ఉన్నాయి. 'పుష్ప' అనేది స్టార్ట్ చేయడంతోటే కాంట్రోవర్షియల్‌కి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా ఎందుకు మారింది? కేర్ ఆఫ్ అడ్రెస్ అంటే చెప్పానుగా మేడం. ఇప్పుడు ప్లస్‌లు ఎవరు జూడరు. మీరన్నారు ఇప్పుడు 25,00,000 ఇచ్చారు అని. హ్మ్. యాక్చువల్‌గా 25,00,000తో పాటు ఇంకో పాపో సంథింగ్ హ్మ్. హాస్పిటల్‌లో బాబు. ఉన్న హాస్పిటల్ ఖర్చులు గూడా అల్లు అర్జున్ గారే భరిస్తానని జెప్పారు. అండ్ ఫ్యూచర్‌లో గూడా ఇంకేమన్నా గావాలన్నా గూడా చూస్తానని జెప్పారు. అలాంటియి చెప్పరు. హ్మ్. అంటే ఇప్పుడు జరిగింది. యాక్చువల్లీ హీరో గారు ఏం జెప్పారు దానికి ఆహ్, అసలు నాకు అంటే నేను థియేటర్‌లో ఉన్నాను. నాకు ఇది జరిగింది గూడా తెలీదు. మేము చాలా అంటే హీరో గారికి తెలీదసలు అలాంటి సంఘటన జరిగిందని ఫస్ట్. హ్మ్. తర్వాత తెలిసిన వెంటనే చాలా బాధపడ్డాను నేను అని జెప్పేసి దానికి వివరణ గూడా ఇవ్వడం జరిగింది. మీరందరూ హ్మ్. జూశారు మొన్న యెస్. ప్రెస్ యెస్. మీట్ అవును. బెట్టి. సో, హీరో గారి వర్షన్‌లో హీరో గారైతే చెప్పడం జరిగింది. అండ్ ఇంకా కాంట్రోవర్సీ అంటారా? అది ఇప్పుడు మంచి మాట్లాడినా చెడు మాట్లాడతారు. మనకి ఎప్పుడు మంచి మాట్లాడే వాళ్ళకి మంచి అనేది జరగదు. చెడు అనేది ఒక రాయితో కొడుతూనే ఉంటుంటారు. చెడు అంటే లైక్ చెప్పాను గదా! మనకు పళ్ళున్న హ్మ్. చెట్టుకే రాళ్ళ దెబ్బలంటారు రాళ్ళ కదా! దెబ్బలన్నట్టుగా వాళ్ళ పనే అదుంటది. వాళ్ళని మనం ఏమి అనలేము మనము. హ్మ్. వాళ్ళింకా వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. వాళ్ళొక నెగెటివ్ థింకింగ్‌లోనే ఉంటుంటారు. సో, ఎప్పుడు అదే జేస్తుంటారు. సో, మంచి మాట్లాడితే ఎవరైనా
ఎవరైనా సపోర్ట్ చేస్తారండి. ఇప్పుడు సపోజ్ వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ కావాలి అవన్నీ అడగడంలో తప్పులేదు. అవన్నీ మంచి అంటే ఎవరైతే సపోర్ట్ చేసి ముందుకొచ్చారో వాళ్ళందరూ గ్రేట్ నిజంగా. అలాంటివి చేసుకోవచ్చు. కానీ అన్నెసెసరీ వర్డ్స్ అండ్ యూజ్‌లెస్ అంటే అలాంటివి మాట్లాడుతుంటారు కదా! అవన్నీ హ్మ్. వేస్ట్ అంటాను. సో, వన్స్ 'పుష్ప' మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 2 డేస్ గూడా 'పుష్ప' మూవీ బాలేదు, బాలేదు, బాలేదు అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఏంటంటే ఐ మీన్ ఫస్ట్ 2 డేస్ ఇన్ ద సెన్స్ ముందు రోజు నైట్ రిలీజ్ అయిన తర్వాత బట్ 24 అవర్స్ తిరగకుండా 'పుష్ప' అనేసరికి అదొక అద్భుతం అని చెప్పేసి చెప్తున్నారు బయట. ఒక మూవీ గురించి బయట మాట్లాడాలి అంటే హీరో మీద ఉన్న కోపమే కాదు. అంటే హీరోకి నాకు తెలిసి హీరో గారికి ఎటువంటి శత్రువులు లేరు. ఎందుకంటే హి ఈస్ వెరీ కైండ్ హార్టెడ్ వి నో దట్. కాకపోతే ఏంటంటే ఎక్కడో ఏదో చిన్న నెగెటివ్ ప్రచారం జరుగుతూ ఉంది దాని గురించి. అండ్ ఇంత పెద్ద మూవీ వెనకాల చాలామంది కష్టం మీలాంటి ఆర్టిస్టుల హార్డ్ వర్క్ ఉంటుంది. దగ్గర దగ్గర సుకుమార్ సార్‌కి 25 మెంబర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారని విన్నాము. హ్మ్. అంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ చాలా ఇన్ని సంవత్సరాలు బట్టి చాలా కష్టపడి ఉండి ఆ మూవీ తీసినట్టున్నారు కదా! సో, దీని మీద ఇంత కాంట్రోవర్షియల్ జరుగుతున్నప్పుడు జనరల్‌గా మూవీ టీమ్ రియాక్షన్ ఎలా ఉండిందండి? ఆ కాంట్రోవర్సీ అనేది యాక్చువల్‌గా సెట్‌లోకి రాలేదండి. అంటే ఈ ముందు రోజు మీరన్నట్టుగా వచ్చుంటది. అది హ్మ్. వేరియస్ వాళ్ళ ఒపీనియన్స్ ఉన్నాయి. మనకెప్పుడైతే షూట్ జరిగిందో, షూట్ జరుగుతున్నప్పుడు ఇక్కడ బయట కాంట్రోవర్సీలు అవన్నీ పట్టించుకోవడానికి అసలు టైమే ఉండేది గాదు. హ్మ్. ఎంతసేపు మాకు సీన్స్ అండ్ డైరెక్టర్ ఏమో సీన్స్ రాసుకోవడం ఎలా తీయాలి, ఏ షాట్ ఏ యాంగిల్‌లో, మిడ్ షాటా, క్లోజ్ షాటా, వైడ్ షాటా అని చెప్పి ఆయన వర్క్‌లో ఆయన ఉండేవాళ్ళు. టెక్నీషియన్స్ వర్క్‌లో ఉండేవాళ్ళు. యాక్టర్స్. అసలు వీటి గురించి ఆలోచించేంత టైము ఉండకపోతుండే. అసలది అలా అన్నారని గూడా ఎవరికీ తెలీదు గూడా. కానీ మీరేమో అలా చెప్తున్నారు. మాకంత టైం ఉండేది కాదు. మేము పట్టించుకోము ఆ టైంలో అని చెప్పేసి. కానీ మేము విన్నదంతా కూడా సెట్‌లో చాలా గొడవలు జరుగుతున్నాయి హీరోకి ఇంకా డైరెక్టర్‌కి మధ్యలో. మధ్యలో హీరో బియర్డ్ కూడా తీసేశారు అని చెప్పేసి అన్నారు. షూట్ నుంచి వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్నారు. 'పుష్ప 2' ఆగిపోయిందన్నారు. మరి ఇవన్నీ ఏంటి? ఈ వివాదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ అన్నారు ఖాళీ అంతే. అన్నారు మీరంతా విన్నారు అంతే అంతేగాని లైవ్‌లో ఎవరు జూడలేదు. అసలు హీరో గారికి అండ్ డైరెక్టర్ గారికి బయట ఏం జరుగుతుందో గూడా తెలీదు. డార్లింగ్ అనుకుంటూ వాళ్ళే ఒకానొక చిన్న బ్రేక్ టైమ్‌లో ఇలా జరిగిందంట సార్ అని ఒకతను ఎవరో ఇలా జూపిచ్చారు. ఇద్దరు జూసుకొని అవునా డార్లింగ్ నిజంగానా ఇలా జరిగిందా? అంటే అవునా డార్లింగ్ ఇలా గూడా జరుగుతుందా? అని జెప్పి వాళ్ళిద్దరూ అది కానీ ఒక చాలా 1 మినిట్ అలా నవ్వుకొని మళ్ళీ వర్క్‌లోకి లేదు. దాని మీద కొంతమంది ఇండస్ట్రీలో ప్రముఖులు కూడా స్పందించారు కదా! ఆ టైంలో. అంటే డెఫినెట్‌గా మీరు ఎంత ఈజీగా చెప్తున్నారు. బట్ అక్కడ అంత కూల్‌గా లేదు కదా సిట్యుయేషన్. లేదు. ఎందుకంటే ఆ టైంలో చాలా మంది అన్నారు. అల్లు అర్జున్ షూట్ నుంచి వెళ్ళిపోయారంట అని చెప్పేసేసి. అహా! లేదు మేడం. అంటే మేమైతే అక్కడ లైవ్‌లో ఉన్నాం గదా! హ్మ్. మేమున్నప్పుడైతే అలాంటివి జరగలే. మరి మేబీ మేము లేనప్పుడు ఏమన్నా వాళ్ళొచ్చి లైవ్‌లో జూశారేమో తెలీదు నాకైతే. మేమైతే ఆల్‌మోస్ట్ హీరో గారు ఉన్న సీన్స్‌లలో అన్ని సీన్స్‌లలో ఉన్నాం. హ్మ్. అక్కడ షూట్ డేస్‌లో ప్రతి డే ఉండేవాళ్ళము. అక్కడ మాకసలు ఈ బయటి విషయాలు మాట్లాడుకోనికి హీరో గారికి చెప్పాను గదా! జస్ట్ 1 సెకండ్ ఎవరో జూపిస్తేనే ఇద్దరు నవ్వుకొని అవునా! ఇలా జరుగుతుందా డార్లింగ్ పోన్లే మనం వర్క్ స్టార్ట్ చేసుకుందాం పదా అని జెప్పి వర్క్‌లో మునిగిపోయేవాళ్ళు. ఎప్పుడు 24 అవర్స్ గాదు గానీ షూట్ జరిగినంత సేపు వర్క్ మీదనే కాన్సంట్రేషన్ ఉండేది.